హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మట్టి పాత్రలో పితకపప్పు కర్రీ చేశాను. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసినా సరే బాగొచ్చింది. మనం మామూలంగా అనపగింజలతో పులుసు పెట్టుకుంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, మనము గింజలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఇలా చేసుకోవచ్చు. మనం పితుక్కుంటే ఇలా వస్తాయన్నమాట గింజలు ఈజీగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే, తొందరగా అయిపోతుంది. కాకపోతే మనం ఫస్టు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, ఒక ఇలాచీ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం, తర్వాత వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ ఏమి వేగనవసరం లేదు. లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ఇందులోకే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా అంతే, ఎక్కువేం బ్రౌన్ కలర్ వచ్చిన అవసరం లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకొనేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకే కొబ్బరి పౌడర్ గానీ, లేక నార్మల్ కొబ్బరి వేసుకున్నా సరిపోతుంది. నేనైతే పౌడరే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎక్కువేం అవసరం లేదు. మనం మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవచ్చు కదా! నేను ఇది మసాలా కోసం అనేసి కొద్దిగా వేశాను కొత్తిమీర. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని కొద్దిసేపు ఆరనిద్దాము. మనం ఈలోపు ఇలా కుండని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది ఆరిపోయింది, జార్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు కుండ కూడా మనకి డ్రై అయింది. దీనిలోకి ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేశాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది దీనికి, ఈ కర్రీకి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఇది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మట్టి పాత్ర హీట్ అయ్యేది చాలా కష్టం. హీట్ అయిందంటే చల్లారేది కూడా కష్టమే. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసి, ఎందుకంటే మట్టి పాత్ర కదా. మనం ఈలోపు మసాలా గ్రైండ్ చేసుకునేసాను నేనైతే. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇందులోకి కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. మట్టి పాత్ర కదా, పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. నేను ఇప్పుడు పితకపప్పు ఇందులోకే వేసి కలుపుకోవాలి. వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మట్టి పాత్రని ఎక్కువ కదపకూడదు. ఇప్పుడు వేసేసి ఒకసారి నీట్‌గా మొత్తం ఆయిల్‌లో బాగా కలిసేలాగా కలుపుకొని, ఈ టైంలో మనం సాల్ట్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మనకి పప్పుకు బాగా సాల్ట్ పడుతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం ఆయిల్‌లో. ఇప్పుడు ఉడుకుతా ఉంది కదా, చూసారా ఇలా ఉంది. ఇంకొంచెంసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాం, ఉడికిపోయింది. అర్ధం ఉడికినప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, దాన్ని ఇందులోకి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనము ఆల్రెడీ పప్పు అర్ధం ఉడికిపోయింది కదా, మనకి ఇంకా అర్ధం ఉడికితే సరిపోతుంది. మట్టి పాత్రలో తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు కారం పొడి తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేశాను. ధనియాల పొడి కూడా అంతే, ఒక 2 స్పూన్స్ వేశాను, ఎక్కువ వేయలేదు. మనం ఆల్రెడీ మసాలా చేసుకున్నాం కదా, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయొద్దండి, తొందరగా పప్పు ఉడికిపోతుంది కుండలో. నేనైతే సరిపడా వాటర్ వేసుకున్నాను. వేసుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చాలా ఉడికేలోపే మనకి తిక్కగా వస్తుందనమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఆహా, స్మెల్ అయితే భలే వస్తూ ఉంది. అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నాకైతే, అంత బాగా వస్తుంది స్మెల్. ఒకసారి కలుపుకొని, పప్పు ఉడికిపోయిందండి. ఇంకొద్దిసేపు ఉడకాలనిపిస్తూ ఉంది నాకు. గ్రేవీ కొంచెం తిక్కగా కావాలి.
అయిపోయిందండి. గ్రేవీ కూడా థిక్‌గా ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి. అంతే అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫైనల్‌గా కొత్తిమీర కొద్దిగా ఇందులో వేసుకుందాం. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేస్తే సరిపోతుందండి. అయిపోయింది కర్రీ. చాలా బావుంటుందండి. కుండలో అయినా సరే మనం జాగ్రత్తగా చేస్తే టేస్ట్‌గా ఉంటుంది. హెల్తీగా తినొచ్చు. ఇదైతే రాగి సంగటిలోకి, దోసకైతే మస్తుంటుందండి. మేము దోసకాయ ఎక్కువ తింటాం దీన్ని. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చితే ఈ ప్రాసెస్ మీరు చేయండి. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.